భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి మరియు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారిని భారతీయ జనతా పార్టీ నెల్లూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం నాడు నెల్లూరు నగరంలోనికి స్వాగత తోరణాలతో బైక్ ర్యాలీతో ఆహ్వానం పలికారు. నగరంలోని కిలారి తిరుపతి నాయుడు కళ్యాణ మండపంలో జరిగిన సమావేశంలో మంత్రి గారు పార్టీ నాయకులకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. బీజేపీ జిల్లా నియోజకవర్గ మండల కమిటీల నాయకులు మంత్రి గారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు సేపారెడ్డి వంశీధర్ రెడ్డి, జాతీయ కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు సన్నపరెడ్డి సురేష్ రెడ్డి, సెల్స్ విభారి సురేందర్ రెడ్డి, భరత్ కుమార్ యాదవ్, సన్నారెడ్డి సురేష్ రెడ్డి, ఆర్డి విల్సన్, కందుకూరి వెంకట సత్యనారాయణ, కందికట్ల రాజేశ్వరి, ఇందుకూరుపేట మండల నాయకులు తిరుపనపాటి వెంకటేశ్వర రెడ్డి, కైలాసం శ్రీనివాసరెడ్డి, కేతిరెడ్డి అవినాష్ రెడ్డి, పేడూరి వెంకటేశ్వర. ఈ రాష్ట్రంలో ఈ అరాచక పాలన రాక్షక పాలన అందిస్తున్న పార్టీని తరిమి కొట్టొచ్చని ప్రజలు అన్నారు. కాబట్టి ఏనాడైతే కూటమి ఏర్పాటై బీజేపీ దాంట్లో చేరిందో ఆనాడే ఈ రాష్ట్రంలో కూటమి విజయం నమోదైపోయింది. ఏనాడైతే అమిత్ షా గారు వచ్చి ధర్మవరంలో మైక్ తీసుకొని మాట్లాడడం మొదలు పెట్టారో, ఈ రాష్ట్రం గురించి మాట్లాడడం మొదలు పెట్టారో, ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల గురించి ప్రజలకు వివరించని చెప్పడం పెట్టా ఆ రోజే కూటమి విజయం. తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ గారు కానీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ కలిసి పనిచేయడం, కార్యకర్తలందరూ కూడా సమన్వయంతో పనిచేయడం కారణంగా మనం అద్భుతమైన విజయం సాధించాం. అంటే ప్రజల్లో ఆకాంక్షలు పెరుగుతున్నాయి, మనం వెంటనే వాళ్ళ కోరికలు కూడా ఎక్కువ ఉంటున్నాయి, ఎక్స్పెక్టేషన్స్ మన మీద చాలా ఎక్కువ జరిగిందంటే ఆనాడు 5 సంవత్సరాల పాటు అనేక రకాలైన అభివృద్ధి ప్రాజెక్టులని దాంట్లో మనం వెంకయ్యనాయుడు గారి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి. ఇన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలు, విద్యా సంస్థలు, హౌసింగ్ స్కీమ్ లో ఇల్లు 21 లక్షల ఇల్లు ఆంధ్రప్రదేశ్ లో కేవలం పట్టణ ప్రాంతాల్లో రావడానికి ఆనాడు ప్రధానంగా వెంకయ్యనాయుడు గారి ఆయన చేసిన పోరాటం కారణంగా ఇవాళ అది నెల్లూరు జిల్లా ఖచ్చితంగా జరగాలి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో నెల్లూరు నుంచి వచ్చిన నాయకుడు వెంకయ్యనాయుడు గారు చేసిన కృషి మాత్రం మరవలేదు. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం ఏర్పాటమైనప్పటి నుంచి రాష్ట్రంలో అభివృద్ధి కోసం ప్రత్యేకంగా అది ఔటర్ రింగ్ రోడ్డు విషయంలో కానీ, లేదా పోలవరానికి నిధులు ఇచ్చే విషయంలో కానీ, లేదా అమరావతికి 15,000 కోట్ల నిధులు ఇచ్చే విషయంలో కానీ, లేదా ఇతరత్ర దీని కింద సహాయంగా అందించడం కానీ, నేషనల్ హైవేల నిర్మాణంలో కానీ, లేదా కొత్తగా ఎయిర్పోర్ట్ల నిర్మాణంలో కానీ కేంద్రం సహకారం అందిస్తూ ఉంది. రాష్ట్రానికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసే పని చేస్తూ ఉంది. ఢిల్లీకి ఎవరు నమ్మరు, ఆంధ్రప్రదేశ్ లో ఈ పార్టీని కానీ ఆ పార్టీ నాయకుడిని ఎవ్వరు నమ్మరు. కాబట్టి ధన్యవాదాలు.